ఇది వేడిగా ఉంది. यह యహ్ गरम గరం, गरम है। యహ్ గరం హై, యహ్ గరం హై. వెరీ గుడ్. ఇది వేడిగా లేదు. ये गरम नहीं है। గరం నహీ హై. ఇది చల్లగా ఉంది. ये ठंडा है। ठंडा है. ఇది చల్లగా ఉంటుంది. ये ठंडा था। ఉంటుంది ఉంటుంది ఫ్యూచర్లో. ये ठंडा होंगे ठंडा होगा. होगा। యా ठंडा होगा. ఇది చల్లగా ఉంటుంది. ఇది వేడిగా ఉంది గతంలో. ये गरम था। ఏ గరం థా, గరం థా, యహ్ గరం థా. ఇది వేడిగా ఇది వేడిగా ఉండింది గతంలో. ఓకే. ఇది వేడిగా లేదు ఇంతకుముందు. ये गरम नहीं था। ఏ గరం నహీ థా. ఓకే. ఇది వేడిగా ఉందా గతంలో. ये गरम है। क्या है गरम था। క్యా యహ్ గరం థా, క్యా యహ్ గరం థా. వెరీ గుడ్. ఇది వేడిగా ఉందా. ఓకే. ఇది వేడిగా ఉండదా ఫ్యూచర్లో. ఇది వేడిగా ఉండదా. क्या ये गरम नहीं होंगे। क्या यह गरम नहीं होगी లేదా होगा होगी. क्या यह गरम नहीं होगी లేదా क्या यह गरम नहीं होगा. कुछ भी कह सकते हैं. नेक्स्ट यह गरम है। మీరు విన్న తర్వాత అభిప్రాయం చెప్తారు. మీరు విన్న తర్వాత అభిప్రాయం చెప్తారు. आप విన్న తర్వాత सुनने के बाद అభిప్రాయం. రాయ్ అంటే అభిప్రాయం అనమాట. राय देते हैं। देते हैं. వెల్ డన్ సూపర్. आप सुनने के बाद राय देते हैं. आप తమరు सुनने के बाद విన్న తర్వాత ఓకే రాయ్ అభిప్రాయం దేతే హై చెబుతారు. ఓకే. రాయ్ దేతే హై అభిప్రాయం చెప్తారు. आप सुनने के बाद राय देते हैं అంటే మీరు విన్న తర్వాత అభిప్రాయం చెప్తారు. వెరీ గుడ్. మీరు వినక ముందు అభిప్రాయం చెప్తారు. आप सुनने के पहले राय देते हैं। वेल डन सुपर. आप सुनने से पहले राय देते हैं. आप सुनने से पहले राय देते हैं. మీరు వినడానికి ముందు అభిప్రాయం చెప్తారు. ఓకే. నెక్స్ట్ మీరు వినగానే అభిప్రాయం చెప్తారు. మీరు వినగానే आप सुनने के बाद राय देते हैं। आप सुनते ही आप सुनते ही राय देते हैं అంటే వినగానే అంటే సున్తే హీ అని చెప్తాం అనమాట. आप सुनते ही राय देते हैं. మీరు వినగానే అభిప్రాయం చెప్తారు. ఓకే. నెక్స్ట్ మీరు విని అభిప్రాయం చెప్తారు. విని आप सुनने के बाद राय देते हैं। सुनने के बाद అంటే విన్న తర్వాత. सुनकर राय देते हैं। सुनकर राय देते हैं. आप सुनकर राय देते हैं అంటే మీరు విన్న తర్వాత విని అభిప్రాయం చెప్తారు. ఓకే. వాళ్లను విన్న తర్వాత అభిప్రాయం చెప్పమని చెబుతాను. వాళ్లను విన్న తర్వాత అభిప్రాయం చెప్పమని చెబుతాను. उसको सुनने के बाद राय देने के लिए बोलता है. సూపర్. ఎక్సలెంట్. ఒక 10 డేస్ ఆఫ్ టైంలో ఈ సెంటెన్స్ ఫ్రేమ్ చేసి చెప్పడం అనేది ఇట్స్ ఎ మిరాకిల్ అంతే. నో డౌట్. ఎందుకంటే ఇంత పెద్ద సెంటెన్స్ చెప్పడం అనేది మామూలు విషయం కాదు. ఓకే. థ్యాంక్ యూ సార్. मैंने क्या बोला సెంటెన్స్ మీరు విన్న తర్వాత అభిప్రాయం చెప్పమని చెప్తారు. ఓకే. आप सुनने के बाद राय देने के लिए बोलते हैं. రాయ్ దేనే కే లియే బోల్తే హై అంటే మీరు విన్న తర్వాత అభిప్రాయం చెప్పమని చెప్తారు. ఓకే. మీరు వినకముందే అభిప్రాయం చెప్పమని ఎలా చెప్తారు. आप सुनने के पहले राय देने के लिए कैसे बोलते हैं. सुनने से पहले ही ओके राय देने के लिए कैसे बोलते हैं. एक्सलेंट. बोलते हैं. ఓకే. आप सुनने से पहले ही राय देने के लिए कैसे बोलते हैं ఎలా చెప్తారు. విన్న తర్వాత కదా చెప్పేది. మీరు వినకుండానే అభిప్రాయం చెప్పమని ఎలా చెప్తారు. ఓకే. సో వెల్ డన్ సూపర్. ఎక్సలెంట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఆదిలక్ష్మి గారు మీ మైక్ ఎలా ఉందండి. బాగానే ఉందా. आप सुनने के बाद राय देते हैं. ఆమె పాలు త్రాగుతుంది. ప్లీజ్. వహ్ దూద్. త్వరగా చెప్పాలి. ఒక సెంటెన్స్కి
पीती पीती है వెరీ గుడ్ वो दूध पीती है वो दूध पीती है అంటే ఓకే ఆమె పాలు త్రాగుతుంది ఆమె పాలు త్రాగుతుంది ఓకే ఆమె పాలు త్రాగదు టీ త్రాగుతుంది మేడం మీ వాయిస్ రావట్లేదండి ఆ, वह वह नहीं दूध पीती కాదు वह दूध नहीं पीती दूध नहीं पीती पीती है టీ టీ త్రాగుతుంది టీ త్రాగుతుంది चाय पीती है चाय पीती है चाय पीती है वेरी गुड वो दूध नहीं पीती है चाय पीती है ओके वो दूध नहीं पीती है चाय पीती है ओके ओके राम పాలు త్రాగుతాడా రామ్ పాలు త్రాగుతాడా क्या राम दूध पीती है वेरी गुड क्या राम दूध पीता है क्या राम दूध पीता है ओके पीता है పీతా హై ఓకే వాళ్ళు వాళ్ళు పాలు త్రాగమని అడుగుతారు వాళ్ళు పాలు త్రాగమని అడుగుతారు वे दूध पीते 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 हैं डाटना है వాళ్ళు పాలు త్రాగమని అడుగుతారు वे दूध पीते ఎవరైనా చెప్తారండి వాళ్ళు పాలు త్రాగమని అడుగుతారు वे दूध पीने के लिए पूछते हैं पूछते हैं वेरी गुड ओके वे दूध पीने के लिए पूछते हैं ఓకే वे दूध पीने के लिए पूछते हैं అంటే వాళ్ళు పాలు తాగమని అడుగుతారు ఓకే నెక్స్ట్ పాలు త్రాగే టైంలో టీవీ చూస్తాను పాలు త్రాగే టైంలో టీవీ చూస్తాను నేను పాలు త్రాగే టైంలో టీవీ చూస్తాను మేడం మీ వాయిస్ చాలా టైం తీసుకుంటుందండి నేను ఎవరైనా వేరే వాళ్ళని అడుగుతాను ఒకసారి మీరు అదే ప్రాబ్లం ఏంటో చూడండి ఒకసారి మీ ఇంటర్నెట్ ప్రాబ్లమా లేకపోతే మైక్ ప్రాబ్లమా అసలు ఏం ప్రాబ్లమో ఒకసారి ఫైండ్ అవుట్ చేయండి ఎందుకంటే ప్రతిరోజు మీ దగ్గర అదే ప్రాబ్లం అవుతుంది యాక్చువల్గా ఓకే మిగిలిన వాళ్ళు అడుగుతుంటే మీరు చెప్తూ ఉండండి లేకపోతే ఓకే నిఖిలేష్ గారు निखिलेश यस ओके मैंने क्या बोला यहाँ सेंटेंस నేను పాలు త్రాగే టైంలో టీవీ చూస్తాను मैं दूध पीने के बाद टीवी देखता हूँ పీతే సమయ అంటే త్రాగే టైంలో ఓకే क्या करते हैं टीवी देखता हूँ ఓకే వెల్ డన్ సూపర్ నెక్స్ట్ ఆమె పాలు ఉదయం త్రాగుతుందా రాత్రి త్రాగుతుందా वह क्या वह दूध ఉదయం త్రాగుతుందా రాత్రి త్రాగుతుందా చెప్తారండి ఎవరైనా उदय सुबह क्या वह दूध सुबह और रात ओके सुबह पीती है या रात ओके या रात को क्या वह दूध सुबह पीती है या रात को ఆవిడ పాలు ఉదయం తాగుతుందా రాత్ర ఓకే వెరీ నైస్ क्या वह दूध सुबह पीती है या रात को అంటే అర్థం ఏంటి ఆమె ఉదయం త్రాగుతుందా రాత్ర వెరీ నైస్ నెక్స్ట్ ఓకే నువ్వు రాత్రి నిద్రపోయే ముందు పాలు త్రాగుతావా आप నువ్వు क्या तुम रात दूध पीने के बाद सोने के लिए जाता था क्या तुम रात को నిద్రపోయే ముందు పాలు త్రాగుతావా सोने के पहले सोने से पहले दूध पीते हैं दूध पीते हो क्या तुम रात को सोने से पहले दूध पीते हो నువ్వు రాత్రి నిద్రపోయే ముందు పాలు త్రాగుతావా ఓకే నేను రాత్రి నిద్రపోయే ముందు పాలు త్రాగను హాట్ వాటర్ తాగుతాను గరం పానీ నేను రాత్రి నిద్రపోయే ముందు పాలు త్రాగను వేడి నీళ్ళు త్రాగుతాను मैं रात రాత్ నిద్రపోయే ముందు
सोने से सोने पहले से पहले गर्म पानी पीते हो दूध नहीं पीता, दूध नहीं पीता లేదా दूध नहीं पीती. ओके, दूध नहीं पीता. दूध नहीं पीता गर्म पानी पीते हो पीता हूँ मैं వచ్చింది కదా, పీతా హూ లేదా పీती हूँ. ओके, जंट అయితే पीता हूँ, लेडी वर्षन అయితే पीती हूँ. मैं रात सोने से पहले दूध नहीं पीता, गर्म पानी पीता हूँ. एक्सलेंट. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మహి గారు. वह दूध पीती है. ఆమె చాలా బాధగా ఉండింది గతంలో. ये ఆమె वाह వహ్ చాలా బాధగా. మీ స్కోర్ ఎంత? ఐడియా లేదు సార్, చెప్పండి. సెంటెన్స్ బిల్డర్లో స్కోర్ ఎంత మీది? లేదు సార్, ఇప్పుడు దాకా ఏం చేయలేదు, కొంచెం మిస్ అవుతున్నాయి క్లాసెస్. నెక్స్ట్ టైం నుంచి ట్రై చేస్తాను కొంచెం. నెక్స్ట్ టైం అంటే ఎప్పుడు అంటారు? ఈ రోజు నుంచి స్టార్ట్ ఇంకా. ఓకే, ఏమో నేను వాకింగ్కి వెళ్దామని చెప్పేసి నేను కూడా నెక్స్ట్ టైం వెళ్దాం అనుకుంటున్నాను. అది ఎప్పుడు జరగదు, అందు గురించి మీరు కూడా మళ్ళీ నెక్స్ట్ టైం అనేటువంటి డౌట్ వచ్చింది. లేదు ఓకే ఓకే, ఆమె చాలా బాధగా ఉండింది చెప్తారా, లేకపోతే రేపు నుంచి చెప్తారా? వేరే వాళ్ళని అడగనా? ఓకే సరే. ఈరోజు నుంచి స్టార్ట్ చేయండి. ఈరోజు నుంచి క్లాస్ అయిన తర్వాత స్టార్ట్ చేయండి. ఎన్నో కొన్ని చేయండి ఫస్ట్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. చక్రవర్తి గారు. यस सर. वह बहुत उदास थी. बहुत उदास थी. వహ్ ఆమె బహుత్ చాలా ఉదాస్ థీ బాధగా ఉండింది. ఆమె చాలా బాధగా ఉంటుంది ఫ్యూచర్లో. वह बहुत उदास होगी. వహ్ బహుత్ ఉదాస్ హోగి అంటే ఆమె చాలా బాధగా ఉంటుంది ఫ్యూచర్లో. ఓకే, Yes, sir. ఆమె ప్రజెంట్ బాధగా ఉంది ఇప్పుడు. वह बहुत उदास है. వెరీ గుడ్. వహ్ బహుత్ ఉదాస్ హై ఇప్పుడు బాధగా ఉంది. ఆమె నిన్న బాధగా లేదు. वह कल उदास नहीं थी. వెరీ గుడ్. ఆమె రేపు బాధగా ఉండదు. वह कल उदास नहीं होगी. ఉదాస్ నహీ హోగి. ఆమె ఇప్పుడు బాధగా ఉందా? क्या वह उदास था उदास है? ఇప్పుడు ఓకే. క్యా వహ్ ఉదాస్ హై? वह बहुत उदास थी. వెరీ నైస్. అతను నిద్రపోతాడు. वह सोता है. వహ్ సోతా హై అతను నిద్రపోతాడు. అతను నిద్రపోడు. वह नहीं सोता है. ఆమె నిద్రపోతుంది. वह सोती है. ఆమె నిద్రపోదు. वह नहीं सोती है. ఓ నహీ సోతీ హై వాళ్ళు నిద్రపోతారు. वे सोते हैं. వాళ్ళు నిద్రపోరు. वे नहीं सोते हैं. వే నహీ సోతే హై. ఓకే, నెక్స్ట్ నువ్వు నిద్రపోతావా? क्या वह నువ్వు నిద్రపోతావా? सॉरी, क्या तुम सोते हैं? సోతే హో నువ్వు నిద్రపోవా? क्या तुम नहीं सोते हो? వెరీ గుడ్. క్యా తుమ్ నహీ సోతే హో. ఓకే, వెరీ గుడ్. నువ్వు ఎప్పుడు నిద్రపోతావు? तुम ఎప్పుడు ఎన్ని గంటలకు ఎప్పుడు చెప్తారా ఎవరైనా? आप कब तक सोते हो? कब सोते हो, कितने बजे सोते हो? कितने बजे सोते? कितने बजे सोते हो లేదా కబ్ సోతే హో. కబ్ సోతే హో అంటే ఎప్పుడు నిద్రపోతావు. కితనే బజే సోతే హో ఎన్ని గంటలు सोते हो అనకూడదా? ఏమండి? कब तक सोते हो అని అనొచ్చా? అనొచ్చండి, కాకపోతే అర్థం మారిపోయింది కదా. ఎప్పటి వరకు పడుకుంటావు? కబ్ అంటే ఎప్పుడు, తక్ అంటే వరకు. నువ్వు ఎప్పుడు పడుకుంటావు అనే దానికి నువ్వు ఎప్పటి వరకు పడుకుంటావు అనేది డిఫరెన్స్ ఉంది కదా. ఓకే, ఎప్పుడు పడుకుంటావు అంటే పడుకోవడం స్టార్ట్ చేస్తున్నాం, ఎప్పటి వరకు అంటే పడుకోవడం ఎండ్ చేసే టైం, రెండింటి డిఫరెన్స్ ఉంది కదా. అది డిఫరెన్స్ అనమాట. ఓకే, తక్ అంటే వరకు అని అర్థం వస్తుంది, కబ్ తక్ అంటే ఎప్పటి వరకు. కితనే బజే తక్ ఎన్ని గంటల వరకు, కబ్ తక్ ఎప్పటి వరకు. ఓకే మేడం. నెక్స్ట్ నువ్వు ఎన్ని గంటలు నిద్రపోతావు అంటే తుమ్ కబ్ సోతే హో, కితనే బజే సోతే హో, నువ్వు ఎన్ని గంటలు నిద్రపోతావు. ఓకే, నువ్వు ఎక్కడ నిద్రపోతావు? तुम कहाँ सोते हो? తుమ్ కహా సోతే హో, నువ్వు ఎక్కడ నిద్రపోతావు. ఓకే, నువ్వు ఎవరితో నిద్రపోతావు? तुम ఎవరితో ఎవరైనా చెప్తారండి? तुम किसके साथ सोते हो? కిస్కే సాత్. ఓకే, కిస్కే సాత్ అంటే ఎవరితో నిద్రపోతావు. ఓకే, నెక్స్ట్ నువ్వు ఏ రూమ్లో నిద్రపోతావు? तुम कौन से
रूम में रूम में सोता सोता हो सोते किस हो रूम में లేదా कौन से रूम में లేదా किस रूम में ఏ రూమ్లో నిద్రపోతావు ఓకే నువ్వు ఎన్ని గంటలు నిద్రపోతావు तुम क्या समय में सोते हो నువ్వు ఎంతసేపు నిద్రపోతావు అంటే कितने कितनी देर कितने- అంటావు అన్నమాట तुम कितनी देर सोते हो నువ్వు ఎన్ని గంటలు నువ్వు ఎంతసేపు నిద్రపోతావు ఓకే ఓకే నువ్వు ఎక్కడ నిద్రపోతావు నువ్వు ఎప్పుడు నిద్రపోతావు నువ్వు ఎలా నిద్రపోతావు ఓకే నువ్వు ఎలా నిద్రపోతావు చెప్పండి నువ్వు ఎలా నిద్రపోతావు मैं तुम कैसे सोते हो तुम कैसे सोते हो నేను క్వశ్చన్ అడుగుతున్నాను అనుకో ఓకే तुम कैसे सो ఓకే మీరు ఎలా నిద్రపోతారంటే ఎలా చెప్తారు అంతే కదా ఓకే कैसे सोते हो ఓకే నేను మంచం పైన నిద్రపోతాను मैं బిస్తర్ పర్ బిస్తర్ మే కాదు బిస్తర్ పర్ అంటాం అది మంచం మీద కదా పడుకునేది మీరు సో మంచం మీద అన్నప్పుడు బిస్తర్ పర్ సోతా హూ నేను చాప మీద పడుకుంటాను చాప తెలుసు చాప అంటే చాప అని చెప్తారండి ఎవరైనా నో ఐడియా ఓకే చాపని చటాయి అంటారు అనమాట చటాయి అంటే చాప మే చటాయి పర్ సోతా హూ ఓకే చటాయి పర్ సోతా నేను నేల మీద పడుకుంటాను मैं नीचे నీచే అంటే క్రింద పడుకుంటానని అర్థం ఓకే అంటే క్రింద దేనికైనా పైన క్రింద అలా చెప్పడం కానీ నేల మీద గచ్చు మీద అని చెప్పాలనుకున్నప్పుడు ఎవరైనా చెప్తారండి ఐడియా ఉందా ఎవరికైనా मैं नीचे सोता हूँ మేము నీచే అనకూడదు నీచే అంటే క్రింద పడుకుంటానని ఫర్ష్ అంటే నేల అనమాట అంటే ఫర్ష్ అంటే నేల గచ్చు ఫ్లోర్ అనమాట ఇంట్లో ఉండే ఫ్లోరింగ్ మనం ఫర్ష్ అంటాం మే ఫర్ష్ పర్ సోతా హూ ఓకే మే ఫర్ష్ పర్ సోతా హూ ఓకే వెరీ నైస్ ఓకే నేను మేడ మీద పడుకుంటాను చెప్తారు ఎవరైనా చూడండి ఇవన్నీ చాలా 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 రెగ్యులర్గా యూజ్ చేసేవి బెడ్ మీద పడుకుంటాను చాప మీద పడుకుంటాను లేదా నేల మీద పడుకుంటాను ఓకే లేకపోతే మేడ మీద పడుకుంటాను ఓకే ఏమంటారు చెత్త అంటారు అన్నమాట చెత్త అంటే మిద్దే లేదా మేడ అని అర్థం వస్తుంది ఛత్ పర్ సోతా హూ మే ఛత్ పర్ సోతా హూ నేను మేడ మీద నిద్రపోతాను ఓకే ఓకే వెల్ డన్ ఓకే థ్యాంక్ యూ నువ్వు గురక పెడతావా క్యా తుమ్ గురక పెట్టడాన్ని ఏమంటారు వర్బ్స్లో చూసారండి ఎవరైనా అంత టైం లేదు ఓకే కర్రాటే మారనా అంటారు అన్నమాట క్యా తుమ్ కర్రాటే మార్తే హో నువ్వు గురక పెడతావా క్యా తుమ్ కర్రాటే మార్తే హో గురక పెడతావా ఓకే కర్రాటే మార్తే హో చెప్పండి నువ్వు తొందరగా లేస్తావా तुम कैसे उठाओ जल्दी उठते हो जल्दी क्या तुम जल्दी से ఉఠతే హో ఉఠాతే హో అంటే పక్క వాళ్ళు లేపడం ఓకే మనం లేస్తే ఉట్నా ఎవరైనా లేపితే ఉఠానా అనమాట ఓకే క్యా తుమ్ జల్దీ ఉఠతే హో నువ్వు తొందరగా లేస్తావా చూసారా అంటే అతను నిద్రపోతాడు అనే ఒక్క సెంటెన్స్ మనం తీసుకుని ఒకే సెంటెన్స్ తీసుకుని దాని మీద నిద్ర గురించి మనకి తెలుగులో ఎన్ని సెంటెన్సెస్ మనం మాట్లాడతామో అవన్నీ నోట్ చేసుకోవడం దాన్ని హిందీలో ట్రాన్స్లేట్ చేయడం రాకపోతే ఓకే ఇలా ప్రాక్టీస్ సెషన్లో లేకపోతే వాట్సాప్ త్రూ మమ్మల్ని అడగడం ఇలా చేసిన వాళ్ళకి హిందీ వస్తుంది అంతే కదా ఇవి 3 months అయిపోయిన తర్వాత మీరేం అడగలేదు అనుకోండి మమ్మల్ని మేమేదో చెప్పాల్సింది చెప్పేస్తాం దాని తర్వాత ఓకే ఇలాంటివన్నీ మాట్లాడాలంటే ఎక్కడి నుంచి వస్తాయి అంతే కదా ఓకే ఏమీ నేర్చుకోలేకపోయి యూటిలైజ్ చేసుకోలేకపోయాం అనుకుంటారు అలా కాకుండా ఏం చేయాలంటే ఇక్కడ సింపుల్గా అతను నిద్రపోతాడు అని ఒక చిన్న సెంటెన్స్ ఉంది దీన్ని తీసుకుని అతను నిద్రపోతాడు ఆమె నిద్రపోతుంది వాళ్ళు నిద్రపోతారు వాళ్ళు నిద్రపోరు వాళ్ళు త్వరగా నిద్రపోతారు వాళ్ళు లేట్గా నిద్రపోతారు ఓకే వాళ్ళు నిద్రపోతూ గురక పెడతారు నిద్రపోయే టైంలో గురక పెడతారు వాళ్ళు నిద్రపోగానే గురక పెడతారు వాళ్ళు నిద్రపోయిన తర్వాత గురక పెడతారు వాళ్ళు నిద్రపోయే ముందు పాలు తాగుతారు ఓకే వాళ్ళు నాకు నిద్ర రావట్లేదు నీకు నిద్ర వస్తుందా నిద్ర రావట్లేదు టీవీ చూద్దాం సో ఇలా మీ ఇష్టం అనమాట అంటే మీరు నిద్రపోయే టైంలో ఎన్ని సెంటెన్సెస్ మాట్లాడుకుంటారో అవన్నీ నోట్ చేసుకోవడం వాటన్నిటిని హిందీలో ట్రాన్స్లేట్ చేసుకోవడం ట్రై చేయడం ఓకే రాని వదిలేస్తే మళ్ళీ మనం నెక్స్ట్ కాన్సెప్ట్ చెప్పుకునేటప్పుడు ఆ సెంటెన్సెస్ అన్నీ మనం మీకు ఫిల్ అయిపోతాయి అన్నమాట
అది కరెక్ట్ లెర్నింగ్ అనమాట. దట్ ఈస్ ద బెస్ట్ లెర్నింగ్. అంతే తప్ప ఫ్యాకల్టీ అన్నీ చేస్తారనుకుంటే అది జరగదు అనమాట, ఎప్పటికీ జరగదు. ఓకే, బెస్ట్. నెక్స్ట్ గంగాదేవి గారు. गुड इवनिंग सर। గుడ్ ఈవినింగ్ మేడం. वह सोता है। ఓ సోతా హై. నెక్స్ట్ ఆమె గెలుస్తుంది. वह Hmm. जीतती है। ఓ జీతి హై. ఓ జీతి హై అంటే ఆమె గెలుస్తుంది, ఆమె గెలవదు. वह नहीं जीतती है। వా నై జీతి హై. వా నై జీతి, ఆమె గెలవదు. ఆమె గెలుస్తుందా? वह जीतती है क्या? ఓ జీతి హై క్యా? ఆమె గెలవదా? वह ఆమె గెలవదా? ఆమె గెలవదా? वह जीतती है। క్యా వహ నహీ జీతి హై? క్యా వహ నహీ జీతి అంటే ఆమె గెలవదా? క్యా వహ నహీ జీతి, వహ జీతి దగ్గర నహీ పెట్టండి సరిపోయింది అంతే. క్యా వహ నహీ జీతి హై, ఆమె గెలవదా? ఓ జీతి హై, ఆమె గెలుస్తుంది. ఓ నహీ జీతి హై, ఆమె గెలవదు. క్యా వహ జీతి హై, ఆమె గెలుస్తుందా? క్యా వహ నహీ జీతి హై, ఆమె గెలవదా? ఓకే, ఆమె ఎందుకు గెలవదు? ఆమె ఎందుకు గెలవదు? वह क्यों जीतती है? वह क्यों नहीं जीती है? वह क्यों नहीं जीती है, ఆమె ఎలా గెలుస్తుంది? वह कैसे जीतती है? वो कैसे जीती है. ఓకే, ఆమె ఎప్పుడు గెలుస్తుంది? वह कहाँ जीतती है? वो कब जीती है? वो कब जीती है. ఆమె గెలిచిన తర్వాత నవ్వుతుంది. वह जीतने के बाद हंसती है। हंसते हैं। వెరీ గుడ్. వా జీతనే కే బాద్ హస్తి హై. ఓకే, చెప్పిన తర్వాత మీరు మైక్ ఆఫ్ చేస్తూ ఉండండి. ఓకే, వహ్ జీతనే కే బాద్, 1 సెకండ్. ఓకే, వహ్ జీతనే కే బాద్, ఓకే, హస్తి హై. వహ్ జీతనే కే బాద్ హస్తి హై, ఆమె గెలిచిన తర్వాత నవ్వుతుంది. ఓకే, ఆమె గెలిచే ముందు ప్రాక్టీస్ చేస్తుంది. वह जीतने के पहले प्रैक्टिस करती है। वेरी गुड. वह जीतने से पहले अभ्यास करती है. वो जीतने से पहले अभ्यास करती है. सर जीतने से पहले ना सर? पहले అంటే ముందు, జీతనే కే బాద్ అంటే తర్వాత. ఓకే, ఓకే. ఆమె గెలిచిన తర్వాత ఆమె గెలవంగానే కప్పు తీసుకుంటుంది. వెరీ గుడ్. ఆమె గెలవంగానే అంటే జీతే హీ కప్ లేతీ హై. ఆమె గెలవంగానే కప్పు తీసుకుంటుంది. ఓకే, ఆమె గెలవంగానే మరొక మ్యాచ్ ప్రాక్టీస్ చేస్తుంది. जीते ही और एक मैच के प्रैक्टिस प्रैक्टिस करती है। वेल डन చూడండి ఒకసారి. वो जीते ही और एक मैच के लिए प्रैक्टिस करती है. ఆమె గెలవంగానే మరొక మ్యాచ్కి ప్రాక్టీస్ చేస్తుంది. ఓకే, ఆమె గెలవంగానే మరొక మ్యాచ్కి ప్రాక్టీస్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఆమెను గెలవమని చెప్తాను. ఆమెను గెలవమని చెప్తాను. जीतने के लिए बोलती हूँ। ఆమెను గెలవమని చెబుతాను. मैं उसे जीतने के लिए मैं उससे ओके जीतने के लिए అంటే గెలవమని ఓకే बोलता हूँ చెబుతాను. मैं उससे जीतने के लिए बोलता हूँ అంటే అర్థం నేను ఆమెను గెలవమని చెప్తాను. ఓకే, ఓకే. నెక్స్ట్ వెల్ డన్, సూపర్. वह जीतती है। నువ్వు నన్ను చూసిన వెంటనే నవ్వుతావు. 1 సెకండ్. నెక్స్ట్ హిందూమతి గారు. నువ్వు నన్ను చూసిన వెంటనే నవ్వుతావు. నువ్వు నన్ను చూడగానే నవ్వుతావు, చూసిన వెంటనే నవ్వుతావు. तुम मुझसे देखने के लिए నువ్వు చెప్పండి ఫస్ట్. నువ్వు तुम నన్ను मुझसे ముజ్కో లేదా ముజే చూసిన వెంటనే చూడంగానే देखते ही నవ్వుతావు. हंसते हो. तुम मुझे देखते ही हंसते हो అంటే అర్థం ఏంటి? నువ్వు నన్ను చూడగానే నవ్వుతావు. तुम मुझे देखते ही हंसते हो అంటే నువ్వు చూడగానే నవ్వుతావు. ఓకే, వెల్ డన్. ఓకే,
నువ్వు నన్ను చూసిన తర్వాత నవ్వుతావు. तुम मुझको देखने के बाद हंसते हो. వస్తే హో. ఓకే, అతన్ని చూడగానే నవ్వొద్దని చెప్తాను. అతన్ని చూడగానే నవ్వొద్దని చెప్తాను. उसको देखने के बाद దేఖ్తే హీ చూడగానే, उसको ఉసే देखते ही దేఖ్తే హీ అతన్ని చూడగానే నవ్వొద్దని చెప్తాను. नहीं हंसते बोलता हूँ. నా హస్నే కే లియే అంటే నవ్వొద్దని. ఓకే, బోల్తా హూ నా హస్నే కే లియే బోల్తా హూ. ఉసే దేఖ్తే హీ నా హస్నే కే లియే బోల్తా హూ అంటే అర్థం ఏంటి, నేను అతను చూడగానే నవ్వొద్దని చెప్తాను. ఓకే, ఉసే దేఖ్తే హీ అంటే అతను చూడగానే, నా హస్నే కే లియే బోల్తా హూ అంటే నవ్వొద్దని చెప్తాను. ఓకే, వెల్ డన్. నెక్స్ట్, నన్ను చూసే టైంలో ఎందుకు నవ్వుతావు? నన్ను చూసే టైంలో ఎందుకు నవ్వుతావు? నన్ను చూస్తున్నప్పుడు ఎందుకు నవ్వుతావు? చూసే టైంలో. मुझसे देखने के समय मुझे देखते समय क्यों हंसना है. क्यों हंसते हो? ఓకే, ముజే దేఖ్తే సమయ్ నన్ను చూసే టైంలో. ఓకే, క్యో ఎందుకు, హస్తే హో నవ్వుతావు. క్యో హస్తే హో ఎందుకు నవ్వుతావు? ఓకే, ముజే దేఖ్తే సమయ్ క్యో హస్తే హో. ఓకే, నన్ను చూసే టైంలో వాళ్ళు నవ్వుతారు. मुझसे देखने समय ముజే దేఖ్తే సమయ్ वो हंसते हैं. मुझे देखते समय వే వాళ్ళు ఓకే హస్తే హై నవ్వుతారు. వే హస్తే హై వాళ్ళు నవ్వుతారు. ముజే దేఖ్తే సమయ్ देखते की देख से की ఏం సార్ డిఫరెన్స్? దేఖ్ సేనా అలాంటిది లేదు కదా సార్. లేదు సార్. దేఖ్నే సే పెహలే ఉంటుందండి. దేఖ్నే సే పెహలే అది వేరు. దేఖ్నే సే పెహలే అంటే చూసే ముందు. ఓకే ఓకే, చెప్పండి. సినిమాకు వెళ్ళే ముందు రివ్యూ చూడు. सिनेमा को जाने के पहले से. ఓకే, ఫిల్మ్ దేఖ్నే జానే సే పెహలే అంటే చూడడానికి వెళ్ళే ముందు. ఓకే ఓకే, దేఖ్నే జానే సే పెహలే అంటే వెళ్ళే ముందు రివ్యూ చూడు. रिव्यू देखूंगी. ఓకే, రివ్యూస్. ఓకే, देखो చూడు. देखो అంటే చూడు అనమాట. देखो చూడు. ఓకే, ఫిల్మ్ देखने जाने से पहले रिव्यूज़ देखो. వెరీ గుడ్. ఫిల్మ్ చూసిన తర్వాత నేను మర్చిపోతాను. నేను సినిమా చూసిన తర్వాత మర్చిపోతాను. దాని గురించి మర్చిపోతాను. फिल्म देखने के बाद मैं फिल्म देखने के बाद स्टोरी దాని గురించి మర్చిపోతాను. भूल गया. उसके बारे में అంటే దాని గురించి మర్చిపోతాను. భూల్ గయా కాదు, భూల్ जाती हूँ. ఓకే, मैं फिल्म देखने के बाद उसके बारे में भूल जाती हूँ. నేను మర్చిపోతాను. ఓకే, వెల్ డన్. సూపర్. థ్యాంక్ యూ హిందూమతి గారు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ కిరణ్ గారు. सर गुड शाम सर. శుభ్ శ్యామ్ జీ. मुझको देखते ही हंस. అతనికి త్రాగడానికి నీళ్లు లేవు. अतनिकी उसके उसके पास पानी नहीं है. उसके पास त्रागడానికి पीने को पानी नहीं है. ఓకే, పానీ నహీ హై. उसके पास पीने को पानी नहीं है. ఓకే, అతనికి త్రాగడానికి నీళ్ళు లేవు. అతను తినడానికి ఫుడ్ లేదు. చెప్పండి, అతనికి తినడానికి ఫుడ్ లేదు. इसके पास खाने को खाना नहीं है. उसके पास खाने को खाना नहीं है. उसके पास पीने को पानी नहीं है. उसके पास खाने को खाना नहीं है. उसके అతని దగ్గర చేయడానికి పని లేదు. उसके पास काम करने के काम नहीं है. काम करने को काम नहीं है. ఓకే, उसके पास करने को काम नहीं है. అతని దగ్గర చేయడానికి పని లేదు. అతనికి చేయడానికి పని లేదు. ఓకే నెక్స్ట్, చూడడానికి సినిమాలు లేవు. देखने के लिए कोई सिनेमा नहीं है. कोई फिल्म नहीं है.
ఓకే దేఖ్నే కో కోయి ఫిల్మ్ నహీ హై అంటే అర్థం ఏంటి చూడడానికి ఏ సినిమా లేదు. ఓకే చెప్పండి. త్రాగడానికి నీళ్ళు లేవా? తాగడానికి నీళ్ళు లేవా? क्या पीने को पानी नहीं है? పీనే కో పానీ నహీ హై. पीने को पानी नहीं। ఓకే బాటిల్లో తాగడానికి నీళ్ళు ఉన్నాయా? बाटिल में पीने को पानी है। బాటిల్ మే పీనే కో పానీ హై. ఓకే చెప్పండి. అంట్లు తోమడానికి నీళ్ళు లేవు. అంట్లు తోమడానికి అంట్లు అది ఏమంటారు? అంట్లు అంటే గిన్నెలు అండి. బర్తన్ అంటే గిన్నెలు. బర్తన్ కడగడం ధోనే కో बर्तन धोने को पानी नहीं है। ఓకే ఓకే బట్టలు తోడడానికి నీళ్ళు లేవు. బట్టలు ఉతకడానికి कपड़े धोने के पानी नहीं है। కపడే ధోనే కో పానీ నహీ హై. ఓకే వంట చేయడానికి నీళ్ళు లేవు. खाना पकाने को पानी नहीं है। సూపర్. ఖానా పకానే కో పానీ నహీ హై. ఓకే స్నానం చేయడానికి నీళ్ళు లేవు. नहाने को पानी नहीं है। నహానే కో పానీ నహీ హై. ఇవ్వడానికి నీళ్ళు లేవు. देने को पानी नहीं है। దేనే కో పానీ నహీ హై. ఓకే చెప్పండి. టీ తయారు చేయడానికి పాలు లేవు. चाय पकाने के लिए पानी नहीं है। చాయ్ బనానే కే లియే చాయ్ బనానే కో చాయ్ బనానే కే లియే. ఓకే సూపర్. उसके पास पीने को पानी नहीं है। వెళ్ళండి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ కృష్ణ గారు. थैंक यू सर। సార్ వారు బయట ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. వాళ్ళు బయట ఉన్నారు. ఏ బాహర్ హై. వే బాహర్ హై బయట ఉన్నారు. వాళ్ళు నిన్న బయట ఉన్నారు. వే కల్ బాహర్ తే వాళ్ళు రేపు బయట ఉంటారు. వే కల్ బాహర్ హోంగా. వాళ్ళు రేపు బయట ఉంటారా? क्या वे बाहर होंगे? क्या वे बाहर होंगे? వాళ్ళు బయట ఉంటారా? వాళ్ళు బయట ఉంటారా? क्या वो बाहर है? क्या वे बाहर नहीं होंगे? क्या वे बाहर नहीं होंगे? వాళ్ళు బయట ఉంటారా? ఓకే వాళ్ళు ఇంట్లో ఉంటారు. वे घर पर है. ఉంటారు ఫ్యూచర్లో. वे घर पर होंगे. వాళ్ళు బయట ఎందుకు ఉన్నారు? क्या बाहर क्यों होंगे? క్యో హై ఉన్నారు ఇప్పుడు ఉన్నారు. ఓకే వాళ్ళు నిన్న బయట ఎందుకు ఉన్నారు? क्या वे कल बाहर क्यों था? క్యోన్ థే ఎందుకున్నారు? ఓకే వాళ్ళు రేపు ఇంటి దగ్గర ఎందుకుంటారు? क्या वे कल घर पर क्यों होंगे? వెరీ గుడ్. ఓకే నా సోదరుడు బయట ఉన్నాడు. मेरा भाई बाहर है. నా సోదరు బయట ఉంది. मेरा भाई बाहर है. మేరీ బహన్ बाहर है. బాహర్ హై. ఓకే మా నాన్నగారు బయట ఉన్నారు. मेरा पिताजी बाहर है. बाहर है. ఓకే మా అమ్మ కిచెన్లో ఉంది. मेरा माँ किचन में है. కిచెన్ మే హై ఇప్పుడు ఉంది. కిచెన్ మే హై. ఓకే రేపు మా నాన్నగారు ఆఫీస్లో ఉంటారు. वे कल मेरा पिताजी दफ्तर में होंगे. ఓకే మేరే పితాజీ కల్ దఫ్తర్ మే హోంగే. మీ నాన్నగారు రేపు ఎక్కడ ఉంటారు? क्या आपका पिताजी क्यों होंगे? कहाँ होंगे? आपके पिताजी कल कहाँ होंगे? మీ నాన్నగారు రేపు ఎక్కడ ఉంటారు? మీ నాన్నగారు రేపు ఇంట్లో ఉండరా? क्या आपका पिताजी कल घर पर नहीं होंगे? ఓకే మా నాన్నగారు బయట లేరు, ఇంట్లో ఉన్నారు. मेरा पिताजी बाहर नहीं है, घर पर है. ఓకే మేరే పితాజీ బాహర్ నహీ హై, ఘర్ పర్ హై. ఓకే ఓకే మా నాన్నగారు ఆ గదిలో లేరు, ఈ గదిలో ఉన్నారు. मेरा पिताजी वे कमर नहीं है, ये कमर है. అమ్మో కమర్ హై అనకూడదు, కమరే మే హై అనాలి. ఓకే కమరే మే కమరే మే కమరా ప్లస్ మే కమరే మే అవుతుంది అనమాట. కమరే మే హై అంటే గదిలో ఉన్నారు. మేరే పితాజీ ఉస్ కమరే మే నహీ హై, ఇస్ కమరే మే హై అలా చెప్పాలి. ఓకే ఉస్ కమరే మే నహీ హై, ఇస్ కమరే మే హై అంటే మా నాన్నగారు ఆ గదిలో లేరు, ఈ గదిలో ఉన్నారు. ఓకే 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 సూపర్. మా నాన్నగారు బహుశా ఆఫీస్లో ఉంటారు. ఇప్పుడు బహుశా ఆఫీస్లో ఉంటారు. मेरा पिताजी शायद दफ्तर में है. दफ्तर में होंगे.
షాయద్ మేరే పితాజీ దఫ్తర్ మే హోంగే. మా నాన్నగారు బహుశా ఆఫీస్లో ఉంటారు. ఓకే, మేరే పితాజీ షాయద్ దఫ్తర్ మే హోంగే. होंगे. ఓకే, నెక్స్ట్. క్లియర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ओके सर, ओके सर. సంజయ్ గారు वे बाहर थे. వాళ్ళు బయట ఉండి ఉన్నారు ఇది యాక్చువల్గా. నెక్స్ట్. నాకు నిజం తెలుసు. मैं सच जानता हूँ. ఓకే, మే సచ్ జాంతా హూ అంటే నిజాన్ని ఎరుగుదును అని చెప్పేద్దాం అనమాట. ఓకే, నాకు నిజం తెలీదు. मैं सच नहीं जानता हूँ. నీకు నిజం తెలుసా? क्या तुम सच जानते हो? క్యా తుమ్ సచ్ జాంతే హో? నీకు నిజం తెలీదా? क्या तुम सच नहीं जानते हो? ఓకే, అతనికి నిజం తెలుసా? क्या उसको ना Hmm, क्या उसको सच जानते क्या? క్యా వో సచ్ జాంతా హై? ओके. క్యా వో సచ్ జాంతా హై అంటే అతనికి నిజం ఎరుగుదుడా అని అర్థం అనమాట. ఓకే, ఆమెకి నిజం తెలుసా? क्या वह सच जानती है? క్యా వో సచ్ జాంతీ హై? వాళ్ళకి నిజం తెలుసా? क्या वे सच जानते हैं? క్యా వే సచ్ జాంతే హై? వాళ్ళకి నిజం తెలీదా? क्या वे सच नहीं जानते हैं? నహీ జాంతే హై. ఓకే, వెల్ డన్. సూపర్. मैं सच जान నెక్స్ట్, నువ్వు ప్రశ్న విన్న తర్వాత సమాధానం చెబుతావు. तुम सवाल सुनने के बाद जवाब देता है. सुनने के बाद ओके जवाब देते हो. तुम सवाल सुनने के बाद जवाब देते हो. यस. ఓకే, నువ్వు ప్రశ్న అడిగిన తర్వాత సమాధానం వినవు. सर, तुम सवाल पूछने के बाद प्रश्न अड़गिन तरवाता समाधाనం వినవు. जवाब नहीं सुनते हो. वेरी गुड. तुम प्रश्न पूछने के बाद जवाब नहीं सुनते हो. तुम सवाल पूछने के बाद जवाब नहीं सुनते हो. ఓకే, జవాబు చెప్పిన తర్వాత మళ్ళీ నువ్వెందుకు ప్రశ్న అడుగుతావు? जवाब देने के बाद మళ్ళీ నువ్వు फिर क्यों पूछते? प्रश्न को क्यों पूछते हो? जवाब सुनने के बाद जवाब सुनने के बाद तुम प्रश्न क्यों पूछते हो? क्यों पूछते हो? నువ్వు ఎందుకు అడుగుతావు? ఓకే, జవాబు విన్న తర్వాత నేను మాట్లాడను. जवाब सुनने के बाद मैं नहीं बोलती हूँ. జవాబు సున్నే కే బాద్ మే నహీ బోల్తీ హూ అంటే జవాబు విన్న తర్వాత నేను మాట్లాడను. వెల్ డన్. ఓకే, నెక్స్ట్. అడగగానే సమాధానం చెప్పు. అడగగానే పూछते ही जवाब दीजिए. దేదో అంటాం అనమాట. జవాబు దేదో. ఓకే, పూछते ही జవాబు దేదో అంటే అడగగానే సమాధానం ఇవ్వు. సమాధానం చెప్పు. ఓకే, నెక్స్ట్. ప్రశ్న అడిగి సమాధానం వింటాను. सवाल पूछते ही जवाब सुनती हूँ. सुनती हूँ. यस. ओके, सवाल पूछकर जवाब सुनती हूँ. ओके ओके, అడిగికర్. ఓకే, పూచ్కర్ అంటాం అనమాట. పూచ్కర్. ఓకే, జవాబ్ సున్తీ హూ అంటే పూछते ही ना. పూచ్తే హీ అంటే అడిగిన వెంటనే, అడగగానే. ఓకే, పూచ్కర్ అంటే అడిగి. ఓకే, క్లియర్. వెల్ డన్. సో ఇంతేనండి. ఇలా ఏంటంటే ఒక్క సెంటెన్స్ తీసుకుని దాన్ని మీరు ఎన్ని రకాలుగా తెలుగులో మాట్లాడతారో, ఎన్ని రకాలుగా మాట్లాడడానికి ఛాన్స్ ఉందో అన్ని రకాలుగా మీరు చెప్పుకోవడం. ఓకే, దాన్ని హిందీలో ట్రాన్స్లేట్ చేసుకోవడం. ఓకే, రామాంజనేయులు గారు ఇది కొత్తది. శుభశ్యామ్జీ, ఓకే, ఇది కొత్తది. యా నయా హై. ఇది పాతది. యా పురానా హై. ఓకే, ఇది కొత్తది కాదు. ఇది కొత్తది కాదు. యా నయా నహీ హై. ఇది కొత్తది కాదు. ఇది కొత్తది కాదా? ఇది కొత్తది కాదా? చెప్పండి, ఎవరైనా చెప్పొచ్చు ఫాస్ట్గా. యా నయా నహీ హై. యా నయా నహీ హై. ఇది కొత్తది కదా? ఇది పాతదా?
पुराना क्या है यह पुराना है? క్యా యహ పురాణా హై, క్యా యహ పురాణా హై. ఇది ఇది పాత కదా కొత్తదా? क्या यह पुराना है ये नया पुराना नहीं है నయా హై. नया है क्या यह पुराना नहीं है? ओके नया है. ఓకే వెరీ గుడ్. ఇది ఇంతకు ముందు కొత్తది. ఇది ఇంతకు ముందు కొత్తది. इसके पहले नया नया है నయా థా. नया నయా థా ఇంతకు ముందు కదండి. ఇంతకు ముందు అని చెప్పి ఏం చెప్తారు? ఇస్కే పహలే నయా థా. ఓకే ఓకే. यह नया है। మేము మాట్లాడుకుంటాం. बात कर रहे हैं हम बात करता हाँ हम बात करते हैं. हम बात करते हैं మేము మాట్లాడుకుంటాం. हम बात करते हैं మేము మాట్లాడుకుంటాం. మేము మాట్లాడుకోం. हम बात नहीं है बात नहीं करते हम बात नहीं करते हैं. हम बात नहीं करते हैं మేము మాట్లాడుకోం. మీరు మాట్లాడుకుంటారా? क्या हम बात क्या तुम बात करते हैं? क्या आप बात करते हैं? क्या आप बात करते हैं? మీరు మాట్లాడుకుంటారా? మీరు మాట్లాడుకోరా? क्या तुम बात नहीं बात करते हैं వెరీ గుడ్. క్యా ఆప్ బాత్ నహీ కర్తే హై? మీరు మాట్లాడుకోరా? ఓకే. మీరు మీరు ఏం మాట్లాడుకుంటారు? तुम क्या बात करते हो? आप क्या बात करते हैं? आप क्या बात करते हैं? మీరు ఏం మాట్లాడుకుంటారు? ఓకే ఓకే. మీరు ఎవరితో మాట్లాడతారు? आप किसके बात किसके साथ बात करते हैं? करते हैं. వెరీ గుడ్. आप किसके साथ बात करते हैं? మీరు ఎందుకు మాట్లాడతారు? आप क्यों बात करते हैं? क्यों बात करते हैं आप क्यों बात करते हैं? ఓకే. నేను ఎవరితోనూ మాట్లాడను. मैं किसके किसको किसके साथ नहीं बात करते हैं ఓకే. मैं किसी के साथ ఎవరితోనూ అని చెప్పాలనుకోండి. ఎవరితోనూ किसी के साथ किसी के साथ किसी के साथ అనమాట. किसी के साथ అంటే ఎవరితోనూ మాట్లాడండి. मैं किसी के साथ बात नहीं करता. ఓకే. मैं किसी के साथ बात नहीं करता. ఓకే. సూపర్ 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 ఎక్సలెంట్. ఓకే థ్యాంక్ యూ ఆల్. క్లాస్ స్టార్ట్ చేద్దామండి. ఓకే. మెయిన్ క్లాస్ లింక్తో మెయిన్ క్లాస్ జాయిన్ అవ్వండి. ఓకే.